హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అందరికి అందరూ అన్నారు బాగున్నాను గైస్. ఈ రోజు అయితే మనం మళ్ళీ కోవిడ్ మనకైతే వచ్చేసాం గైస్. ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ చేసుకోవచ్చు మాత్రం ఫస్ట్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం గైస్. ఎవరైనా కొత్తగా వచ్చి గైస్ ఏంటప్ప మన లక్ మామూలుగా లేదు. నేనేం కోవిడ్ మాస్ పట్టుకున్నాను అనుకుంటున్నాను, స్టార్టింగ్ లోనే స్పాన్ అయిపోతున్నాయి. ఈ మధ్య లక్ మామూలుగా లేదు గైస్ మనకి నిజంగా. అబ్బా ఏం పోకమని గైస్. హలో డిటో ప్లీజ్ ఆగుతావా, మళ్ళీ వెళ్ళిపోద్దేమో గైస్. ఓకే గైస్, నేనైతే మన ఫ్రాగడీర్ని అయితే 50 లెవెల్కి అయితే చేశాను గైస్. నేను పట్టుకున్నది ఈరోజు కన్ఫర్మ్ డిటో పట్టుకుందాం అనుకున్నాను. ఏందబ్బా ఇంత తొందరగా దొరికేసాయి మనకి అన్నీ. అసలు నేను అనుకోలేదు అబ్బా ఏంటిది. ఓకే, ఈ కొత్తగా పోక్మాన్ అయితే పట్టుకున్నాను. మీకు ఒక పోక్మాన్ పట్టుకున్నాను నికెట్ అండి లాస్ట్ టైమ్. సో దాన్ని ఎవరు చేసి 40 లెవెల్కి ఏమో తీసుకొచ్చాను. ఏదో కొట్టినా అయిపోద్ది నెక్స్ట్ ప్లాట్ గైస్. అన్ని చాలా ఎక్కువ లెవెల్స్ పెట్టుకున్నాను గైస్. అమ్మయ్య కొంచెం అయ్యమ్మ. హలో నేనేం చేయలే. ఓకే క్యాచ్ గైస్. ఇది నేను డిట్టో పట్టుకొని ఇంకేమన్నా పోకిమాన్స్ ఉంటే పట్టుకున్న ఆ పోకిమాన్స్ కాదు, లాస్ట్ టైం కొంచెం వర్క్ ఆపేసాం కదా గైస్, అది కంప్లీట్ చేద్దాం అయితే అనుకున్నాను గైస్. ఓకే, ఇప్పుడు నేను ఒక్క అటాక్ చేసిన సస్తా గైస్ కన్ఫర్మ్, అందుకని గెస్. ఓకే థ్యాంక్ యూ. ఇంట్లో మొత్తం అవ్వకుండానే కానిచ్చేసాను గైస్. సో నేనైతే ఫ్రాగడీర్ని అయితే లెవెల్ 50 అయితే చేశాను గైస్. అండ్ ఇట్స్ రెడీ టు ఎవాల్వ్ అనమాట. మీ ముందే మీ కళ్ళ ముందే చేసేస్తున్నాను గైస్. అండ్ కొత్త ఒక పోకిమాన్ దొరికిందబ్బా, మామూలుగా లేదు. ఇది ఇట్లుంది కదా గైస్. ఇప్పుడు నేను మాకైతే ఒక ఎక్స్పీ పాయింట్ అయితే ఎక్స్పీ ఉండేది అయితే దొరికింది, మీకు చూపిస్తాను. ఇది ఉంది కదా. సో ఇక్కడ ఎక్స్పీ గైస్, ఇక్కడైతే బఫెలోన్స్ స్పాన్ అవుతున్నాయి. 40 పైన స్పాన్ అవుతున్నాయి. సో ఉన్నాయబ్బా మామూలుగా లేవు. వాటిని కొట్టేస్తుంది అబ్బా. ఏది ఇది? ఓకే నేను తీసేసుకున్నట్టునా. ఓకే ఇది కొడుతుంది అబ్బా, మామూలుగా లేదబ్బా. ఇది నిజంగా చాలా బాగుంది అబ్బా ఈ పోకిమాన్ అయితే. సో అట్లాగే అయితే మనకి అయితే ఎక్స్పీ కూడా వచ్చింది గైస్. సో ఫ్రాగడీర్ని అలాగే చేశాను. అన్నిటినీ చాలా పెంచేసాను గైస్. మన దగ్గర ఉన్న మినిమం 40 లెవెల్ పైన ఉంటాయి. అండ్ ఇట్స్ టైమ్ టు ఎవాల్వ్ అవర్ ఫ్రాగడీర్ గైస్. ఫ్రాగడీర్ హాయ్ గైస్. అండ్ ఇక్కడ స్టాట్స్ లో మీరు చూడొచ్చు అదర్ మా ఫ్రెండ్షిప్ చూడండి గైస్. సో గ్రెనింజియా గైస్ వాటర్ షిడికెన్ నేర్చుకుంది చూడండి అబ్బా ఎట్లుందో. దద్దా ఓకే బిల్లుందబ్బా గ్రెనింజా. ఇంకా నేను పెంచానులేండి. సో మనకు కొత్త కదా, సో తొందరపాటుతో అయ్యో ఇది కావాలి ఇప్పుడు. ఇప్పుడైతే మనం ఫార్మింగ్ చేయాల్సి వస్తుంది గైస్. ఓకే ఏం చేద్దామంటే ఇక్కడ తీసుకోపోయి ఒక పీసీ తయారు చేయాలి గైస్. ఒక గ్లాస్ ఇది కావాలి, కాపరు గైస్. ఇదైతే మొబైల్ స్టోన్ అయితే దొరికింది గైస్, ఏంటో కూడా తెలియదు నాకు. సో అందుకని నేను చెప్పలేదు దాని గురించి. సో పీసీ వస్తుందా రాదా గైస్ అనుకుంటున్నాను, ఇంతేనేమో అని. బట్ ఐ డోంట్ నో గైస్. పీసీ ఇంకేం కావాలి, స్మూత్ స్టోనా లేదు గైస్. ఓకే కొంచెం చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంది ఇది. సో ఇప్పుడు స్టోన్ ఓకే స్మూత్ స్టోన్ అయినా కలుద్దాం. ఇదైతే అయిపోయింది స్మూత్ స్టోన్. ఇప్పుడైతే చేద్దాం మన పీసీని అయితే. పీసీ సో వచ్చేసింది గీస్. సో ఇప్పుడు ఒక కొత్త టైప్ పీసీ ఉంటుంది గీస్, అది చేయాలి. దానికి కావాల్సిన ఏంటో చూడాలబ్బా. ఓకే ఇక్కడ ఉంది, వుడ్ కావాలి, హాపర్ కావాలి. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా,
ఇది ఉంది కదా, ఇది కూడా మార్చేసాను. సో నాకు 2 ఉండాలి. అండ్ స్టిక్స్ ఎక్కడ పెట్టా, ఇక్కడ ఉన్నాయి గీస్. 1 2 3. ఓకే, దీంట్లో పోయి వచ్చి ఓకే ఇది కాదు గీస్, ఇట్లా పెట్టేసి ఒక హో అయితే కావాలి మనకి. సో గీస్ కాఫింగ్ గైస్, పోకేమాన్ నాకు తెలుసు. సో అది కూడా పట్టేసుకున్నాం గైస్. ఓకే, ఏది మనం అయిపోయిందా? ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, కాఫింగ్ వచ్చి అమ్మ ఆర్ ఇట్లా కొట్టేసి నైట్ ఫ్లాష్. ఓకే, ఇంకోసారి కొట్టచ్చు నైట్ ఫ్లాష్. ఏమ్మా పాయిజనస్ పడేసింది గీస్ నాకు ఇది. అమ్మయ్య, గీస్ కరెక్ట్గా ఆగిందబ్బా క్యాచ్. అండ్ మనం ఇందాక నుంచి అంటే లాస్ట్ ఎపిసోడ్స్ నుంచి ఒకే రకమైన బాల్ వాడుతున్నాం గీస్. సో ఈ ఎపిసోడ్ అయినా అవ్వచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్ అయినా మార్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వెనక్కొచ్చి ఇప్పుడు ఒక 2 బీట్ కావాలి. సో అంతలోకి ఎంత పెరుగుతాయి పెరగనండి. సో మనం అంతలోకి ఒక హాపర్ అయితే రెడీ అయితే చేద్దాం గైస్. ఆల్రెడీ చాలా మందికి అర్థమైపోయింది ఏం చేస్తున్నామో. ఓకే, లాస్ట్ ఒకటి చూపిస్తాను గైస్ మీకు. ఇక్కడ ఒకటే ఉందా? ఓకే, బోన్ మిల్ ఉంది ఆల్రెడీ ఒకటి. సో ఇది అండ్ ఐ వాంట్. ఓకే గైస్, అవసరం లేదు ఇదంతా, ఒక హేబ్లే ఉంది గైస్, చాలు. సో ఒక చెస్ట్ చాలి. చెస్ట్ కూడా మారిపోయినాయి గైస్. అయ్యో, నేను చూడండి ఏది మళ్ళా వుడ్ చేతిలోకి వచ్చిందా. ఓకే, ఒకటి సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక ఆఫర్కి 5 సరిపోతాయని అనుకుంటున్నాను గీస్. వెనక్కి వెళ్ళిపోయిందా? ఓకే, ఇక్కడ కొడదాం గీస్. వచ్చు మా అన్ని రెసిపీస్ మర్చిపోయాను గీసి మధ్య వచ్చు. ఓకే, అదే అనుకున్నా 5 అని. సో అది చేసి మనం నిద్రపోతాం గీస్. పనుకొని తర్వాత మన పని మనం చేసుకుందాం. అలా పీసీ అది. ఓకే, వచ్చేసింది గీస్. సో ఇప్పుడు మనం నిద్రపోతాం. తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను గీస్, ఆగండి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే పేజ్ 2 ఓపెన్ చేసి ఈ ఫుల్లీ హీల్డ్ గైస్. సో ఇప్పుడు మన పోకెమాన్స్ అన్నిటినీ హీల్ అయితే చేయాలి. ఇది కొంచెం ఉంది, సో అందుకనే ఉంచాను. సో పేజ్ 2 కాఫింగ్ కొన్ని పట్టుకున్నాం గీస్. సో ఎందుకులేనే ఎన్ని చూపిలేదు. సో ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం గీస్. అయ్యమ్మ. ఓకే, ఇదిగోండి గీస్, ఇవి అయ్యమ్మ. ఫస్ట్ 1 మినిట్ కొంచెం తీస్తాను. సో ప్రస్తుతానికి చాలు. సో ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని వచ్చేసి కొంచెం ఇది కాదు. సో డట్ తీసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇవి తీసుకొని సో ఇప్పుడు ఉంది కదా ఇదంతా ఒక లేయర్కి. సో ముందు కాకుండా ఫ్రంట్ కాకుండా మిగతా అంతా ఒక లేయర్ అయితే పెంచాలి గీస్. అంటే జస్ట్ 2 లేయర్స్ సరిపోతాయి. ఫైనల్లీ మనం అనుకున్నది అయితే అయిపోయింది గైస్. నేను చుట్టూ అయితే ఒక లేయర్ అయితే పెంచేశాను. సో నేను అనుకున్నది ఏంటంటే గైస్, ఒక ప్రొఫెసర్స్ ల్యాబ్ ఉంటుంది కదా, అక్కడ మన పోకెమాన్ యాష్ పోకెమాన్స్ అన్ని అక్కడ ఉంటాయి కదా గైస్. సో ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ ఓక్ అనమాట. సో ఓన్లీ 6 పోకెమాన్స్ మాత్రమే వారి దగ్గర ఉంటాయి, మిగతా అన్ని ప్రొఫెసర్ ఓక్ దగ్గర ఉంటాయి కదా. సో అలా అయితే నా ఐడియా అనమాట. సో అలా చేద్దామని అయితే అనుకున్నాను నేను. ఓకే, కవర్ పెట్ల. సో నా ప్లాన్ వచ్చేసేమో అది గైస్. సో ఏమంటారు, ఏమన్నా మార్చాలంటే ఏమన్నా కొంచెం ఐడియాస్ ఉంటే ఏమన్నా ఇవ్వండి గైస్, చెప్పండి. ఏమన్నా మార్చడానికి ఏమన్నా ఐడియాస్ ఉన్నా చెప్పండి గైస్.
ఓకే డీస్ పని అయ్యేదాకా మనం ఏం చేయలేం. సో అయ్యమ్మ ఓకే గీస్ అయితే ఐరన్ ఉంది తీసుకొని మూసేద్దాం. సో ఇది చూసుకున్న తర్వాత అయితే ఓకే గైస్ సో మనం తెచ్చిన పీసీ వచ్చేసి సో ఇక్కడ పెడదాం గైస్. సో ఇది 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 గైస్. ఓకే సో నా ఐడియా దిస్ గైస్. సో ఇక్కడ మనం పట్టుకున్న పోకిమాన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి గైస్. మనం చేసే బ్యాటిల్ పోకిమాన్స్ వరకు ఇక్కడ ఉంటాయి గైస్. సో చూడండి సో ఇలా మనం వాటితో ఆడుకోవచ్చు గైస్. అవి మన వెనక తిరగం. సో అవి వాండరింగ్ లో ఉంటాయి. సో మన వాళ్ళ పని వాళ్ళది గైస్. పీసీలో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో చూడండి మన దగ్గర ఉన్న పోకిమాన్స్ మ్యాక్సిమం అన్ని ఇక్కడే ఉన్నాయి గైస్. సో కావాలంటే రీకాల్ కొట్టేసి ఆ పోకిమాన్ని. ఓకే మంది కాదు కదా. ఓకే 45 అంటే మంది అయితే కాదు అసలు. సో కావాల్సిన కొన్ని పోకిమాన్స్ బయట నుంచి వచ్చాయి గైస్. సో అమ్మా గైస్ ఇది ఏంట్రా ఇక బొక్కలో కూడా ఉన్నాడు గైస్. వాడు వీడియో స్టార్ట్ చేయకముందు వచ్చాడు. సో ఆ నుంచి ఎక్కడికి వచ్చాడేమో. సో దిస్ ఈస్ మై ఐడియా గైస్. అండ్ డిట్టో పట్టుకున్నాను కదా ఏది ఇదిగోండి గైస్. ఈ వీడియోలో పట్టుకున్న డిట్టో ఇద్దండి. హాయ్ హాయ్. సో అన్ని పోకిమాన్స్ ఇక్కడే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే ఇది ఎందుకు ఇన్క్యూబ్ చేయడానికి ఏమో గైస్. సో ఇవి 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 హాయ్ హాయ్. ఓకే హాయ్. సో మన పోకిమాన్స్ అని ఇలా వాండరింగ్ లో వాటి పని వాళ్ళకి మన పని మనకి. ఈ వీడియో అనిపిస్తున్నాం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. సో నేను చేద్దాం అనుకున్న పని అయితే ఇది బాగుందా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వన్. అనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీని పేరు వచ్చేసి STG స్పార్క్ గైస్. మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే దీనికి నామకరణం అయితే చేద్దాం గైస్. సో ఈ వీడియో అనిపించిన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో that's all today guys. Thanks for watching. I will see you in the next one. Bye.